ఈ ఈ ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మనకు రావాల్సిన 550 టీఎంసీలు తీసుకుంటలేవు. మనకు రావాల్సిన నీళ్ళు వాళ్ళు ఆల్రెడీ మొన్నటిదాకా బనకచెర్ల 200 టీఎంసీలతో కడతామన్నారు. ఇప్పుడు పేరు మార్చిరు, నల్లమల్ల సాగర్ కడతామంటారు 200 టీఎంసీ. నేను డిమాండ్ చేసేది ఒకటే, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, బీఆర్ఎస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. జూరాల ఒక్కటే మనకు లైఫ్ లైను ఈ జిల్లాలో. జూరాల వదిలిపెట్టి మీరు చేసింది ఏంది? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి శ్రీశైలం నుంచి పెట్టుకున్నారు వాటర్ సోర్స్. శ్రీశైలం అంటే ఏంది? ఉమ్మడి ప్రాజెక్ట్. ఉమ్మడి ప్రాజెక్టులో వాటర్ సోర్స్ పెట్టుకుంటే ప్రతిదానికి మన జుట్టు కేంద్రం చేతిలో ఉన్నట్టే. ఇది అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ అవుతుంది. జల వివాదానికి, పర్మనెంట్ జల వివాదాలకు మనం తెరదీసినట్టు అయింది. అది చేసినాం. పోనీ ఆ కనెక్టివిటీ అట్లుంది ఉండంగా కూడా జూరాల నుండి వాటర్ తీసుకొని ఇంకొక 150 టీఎంసీలు ఎట్లయితే వాళ్ళు అక్కడ నల్లమల్ల సాగర్ కడతామంటారో ఇక్కడ మన దగ్గర కూడా ఒక ప్రాజెక్ట్ కట్టాలి. అది జాగృతి విధానం ఉంటుంది. దానికోసం మేము తప్పకుండా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒకటి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఘోరమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడైతే పాలమూరు రంగారెడ్డి ఫస్ట్ పంప్ హౌస్ ఉంటుందో, ఎల్లూరు పంప్ హౌస్, అది యాక్చువల్గా ఓపెన్ పంప్ హౌస్ ఉండే. ఎందుకంటే అది అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ కడితే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కల్వకుర్తికి ఇబ్బంది అవుతుందని అది ఓపెన్ పంప్ హౌస్ ఉండే. ఇక అప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు ఆ యొక్క కాంట్రాక్ట్ సంస్థతో కుమ్మక్కై దాన్ని అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేసారు. చేయడంతో ఏమైంది? అది బ్లాస్టింగ్ చేయడంతో కల్వకుర్తిలో 3rd మోటార్ ఎగిరిపోయింది. ఆ 3rd మోటార్ ఎగిరిపోతే 5th మోటార్కి తగిలి 5th మోటార్ కూడా పనిచేస్తలేదు. ఇయాలటికి కూడా హరీష్ రావు గారి నిర్వాహకం వల్ల కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 3 మోటార్లు పనిచేస్తున్నాయి. ఇది వాస్తవమా కాదా? దయచేసి ప్రజలు ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏంది? కల్వకుర్తిలో మోటార్లు రిపేర్ చేద్దామంటే ప్రాబ్లం ఏంది? కల్వకుర్తి డైరెక్ట్గా మిషన్ భగీరథ కనెక్టెడ్ ఉంది. అంటే ఆ నీళ్లు రావు. ఇక మనం రిపేర్ చేద్దామని ఆపినా కూడా నీళ్లు రావు, మంచినీళ్ళు రావు. మొత్తం నాగర్ కర్నూలు జిల్లాకు మంచినీళ్ళు రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఆనాడు కేసీఆర్ గారు వచ్చి ఎలక్షన్స్ ముందు ఎల్లూరు పంప్ హౌస్లో ఒక మోటార్ ఆన్ చేసి నార్లాపూర్ నింపడం జరిగింది. కానీ అప్పటి నుండి అప్పుడెక్కడ పనులు ఆగినాయో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్లలో ఒక్క తట్ట కూడా మట్టెత్తిపోయలేదు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారి మీద డైరెక్ట్ కరప్షన్ అలిగేషన్ చేస్తాను. ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మాది ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అంటారు. నో, మీది డైవర్షన్ అండ్ కరప్షన్ పాలిటిక్స్. ఎందుకోసం చెప్తున్న ఈ మాట? నిన్న నిలబడి కేసీఆర్ గారి మీద, మొత్తం ప్రతిపక్షాల మీద ఆయన చెంగడ పింగడ దుంకిండు ఆ స్పీచ్లో. మాట్లాడుకుంటే ఏమంటారు? నేను పాలమూరు రంగారెడ్డికి 4,300 కోట్లు ఇచ్చిన అన్నారు. ఏడ ఇచ్చారు 4,300 కోట్లు? ఇస్తే ఒక తట్టెడు మట్టి ఎత్తిపోయాలి కదా. ఏమి ఇయ్యలే. నారాయణపేట కొడంగల్ స్కీమ్కి ఒక 1000 కోట్లు మెగా కృష్ణారెడ్డి గారికి, 1000 కోట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అడ్వాన్స్లు ఇచ్చారు. ఈ అడ్వాన్స్ కల్చర్ బీఆర్ఎస్లో లేకుండే. కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ తీసుకొచ్చి అడ్వాన్స్ ఇచ్చిండ్రు. నారాయణపేట కొడంగల్లో మరి పని చేసిరా? చేయలే. ఇప్పటి వరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ మాత్రమే అవుతూ ఉన్నది. అంటే సీఎం గారు కరప్షన్ అండ్ డైవర్షన్ తన పాలసీగా పనిచేస్తున్నారు. మీ జిల్లాలో, మీ సొంత జిల్లాలో కూడా ఇంకా కొంచెం పనిచేస్తే అయిపోయేటటువంటి ఈ ప్రాజెక్టుకు మీరు నీళ్ళు ఇవ్వలేకపోవడం అన్నది 100% కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరు, రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూర్ అని చెప్పక తప్పనటువంటి పరిస్థితి. అదేవిధంగా మన ఏపీ జలదోపిడి చాలదన్నట్టు కర్ణాటక ఏం చేసింది? ఆల్మట్టిలో ఎత్తు పెంచింది. అయినా సరే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. ఒక్క మాట మాట్లాడాడు మన ముఖ్యమంత్రి గారు. తెలంగాణ హక్కుల గురించి మీరు మట్టి హైట్ ఎట్లా పెంచుతారు అన్న మాట మాట్లాడారు. అక్కడ అప్పర్ భద్రాలో ప్రాజెక్టులు అయితే మనకు కృష్ణాలో నీళ్ళు రావు. అందుకే అంటున్నా నేను పదే జూరాలనే మనకు సోర్సు. భద్రా మీద డిపెండ్ అయితే నీళ్ళు అనేది మహబూబ్నగర్కి వచ్చే పరిస్థితే లేదు. అందుకోసమే ఇంకొక మాట మీకు చెప్పాలి. అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుందాం సపరేట్. తీసుకుంటే అక్కడ ఏమవుతుంది అంటే ఎంత నీళ్లు రావాలి, ఎంత నీళ్ళు వచ్చినాయన్న విషయంలో కల్వకుర్తి ఎత్తిపోతలల్లో 66,235 ఎకరాలకు నీళ్ళు రావాలి. కానీ ఇప్పుడు అచ్చంపేటలో వస్తున్నది ఎంత? 45,000 ఎకరాలకు వస్తుంది. పాలమూరు రంగారెడ్డి కింద 2,000 ఎకరాలు రావాలి, అది అసలే వస్తలేదు. అదేవిధంగా డిండి ఎత్తిపోతల కింద అచ్చంపేటకి 14,000 ఎకరాలకు నీళ్ళు రావాలి, అది కూడా అసలే వస్తలేదు. అంటే తెలంగాణ రాకముందు ఏదైతే కల్వకుర్తిలో రానటువంటి ఒక 45 ఎకరాలకు 1000 ఎకరాలకు సాగు వస్తుంది తప్పితే మిగతా డిండి నుండి కానీ పాలమూరు నుండి కానీ అచ్చంపేటకైతే ఏం లాభం కాలేదనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాం. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? కల్వకుర్తి ఎత్తిపోతల కింద రావాల్సిన 92,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు పాతదే, అది వస్తుంది. భీమా అడిషనల్గా ఒక 35,000 ఎకరాలు దానికి యాడ్ చేసుకోగలిగినాం. అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గం అయితే మన పాలమూరు రంగారెడ్డిలో 96,399 ఎకరాలకు నీళ్ళు వస్తుంది అనుకుంటే అందులో కేవలం 10,000 అందులో ఏం వస్తలేదు. డిండి నుంచి రావాల్సిన 10,000 కూడా సాగులోకి వస్తలేదు.
అంటే కల్వకుర్తికి కూడా ఇప్పటి వరకు కూడా ఏమి కృష్ణా నీళ్లు రానటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కల్వకుర్తి లిఫ్ట్ రిపేర్ అయినాక మాత్రం ఒక 40,000 ఎకరాలకు వస్తుంది, 70,000 బదులు 40,000 ఎకరాలకు వస్తుంది. ఇదే మన నాగర్ కర్నూలులో చూసుకుంటే పాలమూరు రంగారెడ్డి నుంచి 71,433 ఎకరాలకు నీళ్ళు రావాలి. అది మాత్రం ఇంతవరకు ఒక చుక్క కూడా నీళ్ళు వస్తలేదు. సో ఇట్లా ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే రైల్వే రాలేదు, మంచినీళ్ళు సాగునీరు రాలేదు. అదేవిధంగా నాగర్ కర్నూలు పట్టణంలో మౌలిక వసతులకు సంబంధించి చూసుకుంటే చిన్న వాన పడితే చాలా రోడ్లన్నీ పాడవుతున్నాయని చెప్తా ఉన్నారు. నేనైతే చూడలేదు ఎప్పుడు నాగర్ కర్నూలు టౌన్లో. అట్లానే పట్టణంలో రింగ్ రోడ్ ఫినిష్ కాక ఏండ్లకేండ్లు పెండింగ్ ఉండడంతో చాలా ఇబ్బంది అవుతున్నదని చెప్పినారు. అట్లానే అమరాబాద్ అచ్చంపేట ప్రాంతాల్లో గిరిజన తాండాలు చెంచుగూడాలు ఇప్పటికి కూడా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయని చెప్పక తప్పదు. ఇక దుందుబి నది ఉన్నది, దాంట్లో ఇసుక దోపిడీ యథాతథంగా సాగుతుంది. బీఆర్ఎస్లో సాగింది, కాంగ్రెస్లోకి వచ్చినాక అయితే ఇక మరీ భయంకరంగా ముఖ్యమంత్రి గారు ఫోటో వేసుకొని మరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఇసుక మాఫియాని ఇసుక దోపిడీని అరికట్టకపోతే బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది, వాగంతా కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దీని మీద అధికారులు దృష్టి పెట్టవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ తెలంగాణ జాగృతి జెండా ఎత్తి బయటకి బయలుదేరాల్సినటువంటి అవసరం ఏముంది అనేటటువంటి విషయంలో మీకు కొంత స్పష్టత నేను ఇవ్వదలుచుకున్నాను. ఒకటి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ మాట చెప్పినందుకే నా మీద లొల్లి గట్టిగా అయింది. హైదరాబాద్ మహానగరం ఉంటే హైదరాబాద్ మహానగరంలో తలసరి ఆదాయం 10 లక్షలు ఉన్నది దాదాపుగా. ఇప్పుడు కొంత పెరిగింది, 20,000, 10 లక్షలు ఉన్నది. అదే హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి వికారాబాద్ నాగర్ కర్నూలులో చూస్తే 128,000 తలసరి ఆదాయం ఉన్నది. అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు 10 లక్షల ఇన్కము, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకు 128,000 ఇన్కమ్ వస్తే తెలంగాణ వచ్చినాక అది మారాలి కదా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ జరగాలి కదా, ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి అవకాశాలు రావాలి, సమానమైనటువంటి అభివృద్ధి జరగాలి. ఈ మాట నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చెప్పిన. బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేసిన తర్వాత కూడా నేను అదే మాట చెప్తున్నా. అభివృద్ధి సరిసమానంగా జరగాలి, అవకాశాలు సరిసమానంగా రావాలి. అది మహిళలకా పురుషులకా అన్నది కాదు, అది బీసీలకా ఎస్సీలకా అన్నది కాదు, అది మైనారిటీలకా క్రిస్టియన్లకా అన్నది కాదు, ప్రతి ఒక్కరికి అవకాశం రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. అందుకే సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి కట్టుబడి ఉంది, దానికోసం పనిచేస్తామనేటటువంటి నినాదంతో మేము బయలుదేరడం జరిగింది. అంతకు ముందైనా ఎప్పుడు చూసినా తెలంగాణ జాగృతి సంస్థ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు 80-85% మా సంస్థాగతమైనటువంటి బాధ్యతలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకే ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా మా ప్రాధాన్యతలు అట్లానే ఉంటాయి. సమాజంలో అందరూ బాగుండాలి, అందరం కలిసి ఉండాలనుకుంటాం. ముఖ్యంగా మేము జయశంకర్ గారు చెప్పినటువంటి ఫిలాసఫీతో పార్టీ సంస్థ పెట్టినటువంటి వాళ్ళం. जयशंकर साहब हमें हमेशा एक ही बात बताते थे कि हम जयशंकर साहब उस्मानिया यूनिवर्सिटी में काम करते थे. जब वो उस्मानिया यूनिवर्सिटी में काम करते थे, नीचे से ऊपर जाते जाते आधे बार नमस्ते करते थे, आधे बार सलाम करते हुए वो ऊपर जाते थे क्लासरूम में पहुंचने तक. लेकिन आते आते हालत ऐसा हो गया कि माइनॉरिटियों का रिप्रेजेंटेशन, चाहे वो गवर्नमेंट एम्प्लॉयमेंट में होने दीजिए, सियासत में होने दीजिए, या किसी नॉमिनेटेड पोस्ट में होने दीजिए, सिवाय वक्फ बोर्ड के और हज कमेटी के अलावा कोई मेन स्ट्रीम में पोजीशंस कभी भी नहीं दिए बोल के जयशंकर साहब पहले बताते थे. तेलंगाना आने के बाद थोड़ा बदला. केसीआर साहब बीआरएस पार्टी में थोड़े मौके दिए, डिप्टी सीएम तक भी दिए. लेकिन जो असली इश्यूज़ है, जो पसमानदगी को एड्रेस करने वाले इश्यूज़ है, जो सियासती अपना रिप्रेजेंटेशन पॉलिटिकल रिप्रेजेंटेशन बढ़ाने के बातें हैं, उनमें कुछ भी बढ़ोतरी नहीं हुआ. जो 12% रिजर्वेशन की बात हुई थी उसमें कुछ बढ़ोतरी नहीं हुआ. उसके वास्ते भी जागृति काम करेगी. पॉलिटिकल रिप्रेजेंटेशन बढ़ाने के लिए हम काम करेंगे. ज़रूर सबसे ज़्यादा इम्पॉर्टेंट इकोनॉमिक बेनिफिट के लिए हम काम करेंगे. चाहे बीआरएस गवर्नमेंट होने दीजिए, कांग्रेस गवर्नमेंट होने दीजिए. बजट नाम के वास्ते देते हैं, खर्चा आधा भी नहीं करते हैं माइनॉरिटीज़ के इश्यू में. और माइनॉरिटी बोले तो सिर्फ माइनॉरिटी मुस्लिम के नाम पे देके क्रिश्चियंस को, सिख्स को कम्प्लीटली इग्नोर किया गया. इसीलिए हमने तेलंगाना जागृति में 3 डिफरेंट कमेटी बनाए. माइनॉरिटी मुस्लिम कमेटी भी है, माइनॉरिटी क्रिश्चियन कमेटी भी है, माइनॉरिटी सिख कमेटी भी है. तो सबके लिए काम करने के लिए जागृति आगे बढ़ रही है. आगे चल के भी आप सबका साथ हम चाहते हैं. खासकर हमारे खवातीनों से मैं रिक्वेस्ट करना चाहती हूँ, जो आज कांग्रेस सरकार है, जितने भी वायदे वो हमारे साथ करे, उन सब में वो पीछे रह गए. चाहे वो 2500 का वायदा होने दीजिए, 1 तोला सोने का देने का वायदा होने दीजिए, और ये फ़ी रिएम्बर्समेंट के जो अपने बच्चों के तालीम के वास्ते
जो फी रियम्बर्समेंट है वो देने में, हर चीज़ में कांग्रेस हमें फेल कर चुकी है। तो आगे एक अच्छे ऑल्टरनेटिव जो सबके साथ लेके चलने वाला ऑल्टरनेटिव चाहिए, इसीलिए तेलंगाना जागृति आगे आई है। आपके साथ मिलके काम करेंगे, आपका साथ चाहते हैं, आपका आशीर्वाद भी चाहते हैं। సో ఈ విధంగా నాగర్ కర్నూలు ప్రజలు నేను కోరేది ఒకటే, నాగర్ కర్నూలుకి హక్కుభుక్తంగా రావాల్సినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు వీటిలో ఏమి చూసుకున్నా కూడా రావాల్సిన వాటా ఇంకా చాలా మిగిలే ఉంది, జరగాల్సినటువంటి పోరు ఇంకా చాలా మిగిలే ఉంది. దానికోసం జాగృతి ముందుకొచ్చింది. ఇవాళ వచ్చినామా పోయినామా అన్నట్టు కాకుండా వచ్చి ఈ 2 రోజుల్లో మేము చూసేటటువంటి సమస్యల పరిష్కారం కోసం మా కమిటీలు కూడా పటిష్టంగా నిర్మాణం చేస్తాం. పోరాటాలు కూడా నిర్దిష్టంగా నిర్దేశించుకొని ఒక లక్ష్యం పెట్టుకొని గోల్ ఓరియంటెడ్గా పనిచేస్తామని తెలియజేస్తూ నాగర్ కర్నూలు ప్రజలకు, హాజరైనటువంటి మీడియా మిత్రులకు, జాగృతి నాయకులకు, కార్యకర్తలకు థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి. ఏమన్నా ఒక నిమిషం మెడికల్ కాలేజీ భూమి నుంచి మాట్లాడారు మేడం. అయితే అదే సమయంలో పాలమూరు రంగంలో 26,000 ఎకరాల భూమి మొత్తం సెంచరవి, దంబడిలవి, పేదలవి పోయినాయి. ఇప్పటికి కూడా కోర్టులో కొన్ని కేసులు నడుస్తున్నాయి. ఇక్కడ కూడా ఇప్పుడు సులభాయ తండ కొల్లాపూర్లో ఇంకా దాదాపు 2.5 ఎకరాల భూమి ఇవ్వలేక రైతులు కొట్లాడుతూ వాళ్ళు పని జరగలేదు. గోకారం ప్రాంతం, ఎర్రవెల్లి ప్రాంతంలో అది జరుగుతూనే ఉంది. దీనిపైన మీరు మాట్లాడతారు. రేపు కూడా వెళ్తున్నాం అన్న, గోకారంకు పోతున్నాం రేపు, అట్లానే RRR బాధితుల దగ్గరకు పోతున్నాం. అంటే ప్రత్యేకించి నేను ఎప్పుడైతే జిల్లాల బాట బట్టి తిరుగుతూ ఉన్నానో, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో పేదల పట్ల జరిగినటువంటి అనేక ఆకృత్యాలు బయటకు వస్తున్నాయి. చాలా అన్యాయం జరిగింది, చాలా విషయాలు, చాలా చోట్ల రైతులకు బేడీలేసి తీసుకుపోయినారు. నోరు లేనటువంటి చిన్న సన్నకారు రైతుల భూములు అనేకం పోయినాయి. RRR లాంటి వాటిలలో, ప్రాజెక్టులు లాంటి వాటిలలో చాలా కన్వీనియంట్గా పెద్దోళ్ళ భూములను కాపాడి పేదోళ్ళని ఎత్తికొట్టినటువంటి విషయాలు సుస్పష్టంగా విత్ ఎగ్జాంపుల్స్ మాకు తెలియవస్తూ ఉన్నాయి. వాటి మీద ఖచ్చితంగా మా ఫైట్ ఉంటుందన్న. రేపు మీరు చెప్పినటువంటి ప్లేసెస్ కూడా వెళ్తూ ఉన్నాం. అవన్నీ చూసినాక ప్రెస్ మాట్లాడితే బాగుండేది, కానీ రేపు అక్కడికి వెళ్తే మళ్ళీ ఇటు రావడం కష్టమవుతుంది. కాబట్టి ఇది జిల్లా హెడ్-క్వార్టర్ కాబట్టి ఇక్కడ మీ అందరినీ కలవాలన్న ఉద్దేశంతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు కూడా మేము వట్టెం నుంచి వస్తూ ఉంటే అదేం ఊరన్నా, కారుకొండనా? కారుకొండ. అయితే దానికేలే వస్తున్నాం. అయితే అక్కడ విచిత్రమైన విషయం గమనించిన నేను, ఇక్కడే కాదు మేము పోయి అన్ని జిల్లాలలో ఈ రిజర్వాయర్లలో చూస్తూ ఉంటే, నిన్న బస్వాపూర్ పోయినాం, అది కూడా రిజర్వాయర్ అయింది, ఇంకా నింపలే. వర్షం నీళ్లకు కొంత మటుకు నిండింది. ఆ కొంత మటుకు నిండిన వాటితోనే ఆ రిజర్వాయర్ల పక్కన ఉన్న ప్రతి గ్రామంలో బోర్లన్నీ మీదకి ఎగదంతున్నాయి, బాత్రూమ్లలో నీళ్ళన్నీ ఉల్టా వస్తున్నాయి, ఆ ఇండ్లంతా మొత్తం తేమ పట్టిపోతుంది. ఒకవేళ ఈ వట్టెం ప్రాజెక్ట్ మొత్తం నిండింది అనుకోండి, ఆ ఊరు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇప్పటి నుంచే భయపడుతున్నారు. అరే మాకేమన్నా ఆల్టర్నేట్ ఎక్కడన్నా చూపియండి, మరి మేము వెళ్ళిపోతాం కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ అసలు ఆ ఆలోచనే చేయలేదు ప్రభుత్వం. ఆ ఆలోచన జరగాలి. ఇప్పుడున్న ప్రభుత్వం అన్న దయచేసి ఆలోచన చేయాలి. ఎందుకంటే రిజర్వాయర్లకు లిటరలీ ఆ రిజర్వాయర్ గోడను ఆనుకొని ఉన్న ఊర్ల పరిస్థితి అయితే ఘోరమే ఉన్నది. ఇప్పుడు మేము చూసిన కారుకొండ రెవెన్యూ మొత్తం ట్యాంకులు వెళ్ళిపోయింది, రెవెన్యూ మొత్తం ఆ వట్టెం రిజర్వాయర్లు వెళ్ళిపోయింది. ఓన్లీ ఇండ్లు మిగిలినాయి. ఆ మిగిలిన ఇండ్లకు కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయి. నిన్న మేము చూసిన బసవాపూర్లో అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. 50 ఎకరాలు బయట మిగిలింది, ఊరు మిగిలింది, మొత్తం మిగతా భూమి అంతా పోయింది. కానీ అంత పక్కన అంటే కుండ ఉన్నట్టే ఉంటుంది కదా, సముద్రం ఉన్నట్టే ఉంటుంది. దాంతోనే మొత్తం నిమ్ము రావడం, నీరు రావడం, 50 మీటర్స్ లోపలికి కూడా పోకపోతే నీళ్ళు రావడం బోర్లలో. అంటే ఆ తేమ శాతం అంత పెరిగింది, భూగర్భ జలాలు పెరిగినాయి. దాంతో ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ జిల్లాలో ఇంకా చాలా చాలా ట్యాంక్స్ ఉన్నాయి, చాలా చోట్ల ల్యాండ్ అక్విజిషన్ చేసిరు. కాబట్టి అధికారులు, ప్రభుత్వం ఇప్పటి నుంచే దాని మీద ఆలోచన చేయాలి. లేకపోతే వన్స్ ఆ ట్యాంక్స్ నిండిన తర్వాత మాత్రం రీప్లేస్ చేయడం, వాళ్ళని రీలొకేట్ చేయడం ఇబ్బంది అవుతుంది అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి.